కొలకపూడి గారికి సంబంధించినంత వరకు కొలకపూడి గారు టీవీ డిబేట్లకి రియల్ కి తేడా లేకుండా ఉంటున్నాడు. అంటే టీవీ డిబేట్ లో ఏదైతే తను మాట్లాడాడో ఫ్యాక్ట్ కూడా అట్లే చేయాలనుకుంటున్నాడు. టీవీ డిబేట్ లో ఆవేశకరంగా ఆ కులాలకు సంబంధించినంత వరకు ప్రజలకు సంబంధించిన వరకు గట్టిగా ఉంటాడు, మాట్లాడతాడు. నేను ఎమ్మెల్యేనే అట్లే ఉంటాను అంటున్నాడు. అది సాధ్యం కాదు కదా. కాబట్టి ఇప్పుడు వచ్చే సమస్య అది. ఎందుకంటే కృష్ణా జిల్లాలో కులాల ఆధిపత్యం ఇవన్నీ ఉన్నాయి, అన్ని చోట్ల ఉంటాయి, కృష్ణా గుంటూరులో కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక దళిత కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచాడు. రెండో విషయం, తను బాగా చదువుకున్న వ్యక్తి, అక్కడ ఉద్యమాల్లో ఉన్న వ్యక్తి. కాబట్టి ఉద్యమాల్లో బాగా చదువుకున్న వ్యక్తి కానీ ఒక సాధారణ రాజకీయ పార్టీలో ఎమ్మెల్యే అయినాడు, అధికార పార్టీ అందులో. కాబట్టి నేరుగా ఫీల్డ్ లో అదే మాట్లాడుతున్నాడు. అక్కడ ఘర్షణ వస్తా ఉంది. ఏదైతే తను నేర్చుకున్నాడో, తాను సామాజిక అంశాల్లో పనిచేశాడో, ఇప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కూడా అదే పని చేద్దాం అనుకుంటున్నాడు. అది సంకష్టంగా మారుతా ఉంది. ఆడ ఒప్పుకోరు ఊరు. ఉదాహరణకు ఇంటర్నల్ గా ఒక వ్యక్తి మీద సమస్య వచ్చింది, ఎవరో రమేష్ రెడ్డి అని. ఆయన పార్టీలో మాట్లాడుకొని చేయాలి, మాట్లాడుకోకుండా చేయకుండా టీవీలో మాట్లాడినట్టు ఆయన చేస్తాడా చేయకపోతే నేను రాజీనామా చేస్తానన్నాడు, వాళ్ళు చేయలే. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన రాజీనామా చేయడం, ఆయన చేయించడం. ఆయన చేయించలేదు. తెలుగుదేశం పార్టీ కూడా గట్టిగా సమాధానం చెప్పదలుచుకున్నట్టుంది. ఉదాహరణకు నేను రాజీనామా చేస్తాను, ఏం చేయాలి తెలుగుదేశం పార్టీ? ఆయన పిలిచి అయ్యా వద్దు బాబు అని చెప్పాలి, లేదా ఆయన పైన చర్య తీసుకోవాలి. రమేష్ రెడ్డి ఆయన పైన చర్య తీసుకోకపోవడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఉంటావో పోతావో నిర్ణయించుకోని చెప్తున్నారు. డైరెక్ట్ గా చెప్పాల్సిన అవసరం. ఇప్పుడు ఆయనకి సంక్లిష్టం కదా. ఇప్పుడు అంత పెద్ద పదం వాడేసిన తర్వాత ఇప్పుడు ఆయన పైన చర్య తీసుకోలేదు. ఇప్పుడు ఆయన ఉండాలన్నా పోవాలన్నా? ఉంటే రేపు మీలాంటి జర్నలిస్ట్ ఏమైంది 48 గంటలు అంటారు. అవును, అలా 48 గంటలు దాటిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి ఆయన? కాబట్టి ఇప్పుడు ఆయనకు కూడా ఒక రాజీనామా చేయడమా? ఒకళ్ళు రాజీనామా చేస్తే ఈ పరిస్థితి వస్తుంటే యాక్సెప్ట్ చేసేస్తే అదొక సమస్య వస్తుంది, అదొక ఇబ్బంది ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం కూడా గట్టిగా ఇట్లాంటి బహిరంగంగా అంతర్గతంగా చేసుకోవాల్సిన విషయాలు మీరు బహిరంగంగా చేస్తే మేము ఇంకా టాలరేట్ చేయము అని చెప్పరు. ఇట్లాంటి చర్యల ద్వారా చెప్తారు. అంటే చెప్పడం అంటే బహిరంగంగా మీరు కరెక్ట్ కాదు, మీరు మారాలి, మీరు రండి మాతో అనడం అనేది ఒక పద్ధతి. ఇప్పుడు ఆ స్టేజ్ దాటుకుని తెలుగుదేశం ఏమంటా ఉంది, ఓ మీరు రాజీనామా చేస్తారన్నారా, చేయండి చూద్దాం అని దశకొచ్చేస్తుంది. అంటే దానికి డైరెక్ట్ గా చెప్పడం ఏం చేస్తారు? ఆయన పైన ఏమి చర్య తీసుకోరు. ఎందుకు మనం జీవిరెడ్డి అంశం చూసాం కదా, జీవిరెడ్డి కూడా అంతే కదా. ఆయన రాజీనామా చేయగానే వాళ్ళు యాక్సెప్ట్ చేసేసారు, వెంటనే దాన్ని సపోర్ట్ చేసేసారు. అదే జీవిరెడ్డి కూడా అక్కడ వ్యక్తిగతంగా మంచి వ్యక్తి అయినా కూడా పాలిటిక్స్ లో ఉన్న పరిమితులు, వాళ్ళకున్న సాధక బాధలు అర్థం చేసుకోకుండా దూకుడుగా వెళ్తాము. అదే చెప్పారు కదా, టీవీ డిబేట్ లో ఏ రకంగా మాట్లాడతాము యాజ్ ఏ ఇండివిజువల్ గా. కొలకపూడి శ్రీనివాస్ గారికి తెలుసు టీవీ డిబేట్లు వేరు, సమాజం వేరన్న విషయం, చదువుకున్న వ్యక్తి ఆయన తెలుసు. యాజ్ ఏ డిబేట్ లో పాల్గొన్నప్పుడు విశ్లేషణ చేయొచ్చు. రెండోది ఆయన సామాజిక అంశాలు కూడా యాజ్ ఏ ఇండివిజువల్ గా చేసినాడు, అప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కూడా సామాజిక అంశాలపైన ఏమైనా మాట్లాడచ్చు. రమేష్ రెడ్డిని అరెస్ట్ చేయండి, ఆయన పైన చర్య తీసుకోండి, 48 గంటల్లో చేయబోతే ధర్నా చేస్తా, ఇది ఓకే. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే అయిపోయినాడు ఆయన. దానివల్ల అది సాధ్యం అవుతుంది. ఆయన ఇండివిజువల్ గా చేసే అంశాలు చేయొచ్చు, కరెక్టే. ఆయన అనుకుంటున్నాడు ఎమ్మెల్యే గెలిచింది ఇందుకే కదా, కానీ చేద్దాం అనుకుంటాడు. ఆయన నిజాయితీ నేను తప్పట్ను, పాలిటిక్స్ లో సాధ్యం కాదు. ఇప్పుడు ఆయనకు కూడా ఒక సంకటమైన స్థితి. పాలిటిక్స్ లో కొనసాగాలంటే లౌక్యం ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, చేయాలి. అది వద్దు అనుకుంటే రాజకీయాల్లో ఉండొచ్చు, కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండలేడు. కాబట్టి ఇంకా ఆయన నిర్ణయించుకోవాల్సి వస్తుంది. తెలుగుదేశం మాత్రం స్ట్రాంగ్ గా మీరు పార్టీలో ఉండదలుచుకుంటే పార్టీలో కింద పార్టీ ఫ్రేమ్ లోనే పనిచేయాలి, మీరు దూకుడుగా పోతే మాత్రం ఇంకా మీ ఇష్టం అనే పద్ధతి ఇచ్చేసినట్టున్నారు. 48 గంటల డెడ్ లైన్ పెట్టిన ఆయన పిలిచి మాట్లాడాలి. వరరామయ్య గారు అంటే పిలిచి కరెక్ట్ కాదు ఆలోచన, అది కూడా ఇవ్వలేదంటే ఛాన్స్ ఆయనకి, ఇంకా మీరు నిర్ణయం మీరు ఉండదలుచుకుంటే కింద పార్టీ ఫ్రేమ్ లోనే ఉండాలి, అంతకు మించిపోతే కష్టము అనే చర్చ పార్టీ వైపు సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఇతింద ఫ్రేమ్ లో తను అనుకున్న భావాలు, తనకున్న ఆలోచనలు చేయగలడా? వద్దు, రాజీ పడదలుచుకోలేదు, నేను ఫస్ట్ లో ఎట్లున్నా అట్లే ఉండాలనుకుంటే పార్టీలో ఉండడానికి ఆయన సాధ్యం కాదు. పార్టీలో మీన్స్ అధికార పార్టీ ఎమ్మెల్యేగా. ఇప్పుడు ఆయన ఏ రూట్ ఎంచుకుంటారనేది ఆయన ఇష్టం, కానీ ఆయనకి ఏదో చేయాలనే తపనుంది, ఆయనకు ఉంది, అది కనిపిస్తుంది. కానీ నిన్న ఆయన ఇంకో కామెంట్ కూడా చేస్తూ వచ్చారు, ప్రతిసారి గతంలో మేము 5 ఏళ్ల పాటు టీవీలో కూర్చొని తిడుతూనే వచ్చాము జగన్మోహన్ రెడ్డిని, మళ్ళీ ఇక్కడికి వచ్చినాక కూడా అదే తిట్టమని అదే తిట్లు చేయమంటే ఇంక మేము పనులు ఎక్కడ చేయాలి, ప్రజలకు సంబంధించి మేము న్యాయం ఏం చేయాలని చెప్పేసి అంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. ఆ విషయంలో కొలకపూడి గారు పర్ఫెక్ట్లీ కరెక్ట్. ఇప్పుడు
తిట్టడమా విమర్శించడం పక్కన పెడదాం. జగన్ గారిని అధికారంలో పోయిన తర్వాత మళ్ళీ విమర్శించడం ఏంటి? పాలసీగా విమర్శించవచ్చు ప్రతిరోజు. ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు గారు సూపర్ 6 అమలు కాలేదు, దానికి కారణం జగన్, ఇట్లా మాట్లాడేస్తున్నారు. అంటే ఆయన అప్పులు చేసేసినాడు, ఏవో చేసేసినాడు అని మాట్లాడుతున్నాడు. పాయింట్ ఏంటంటే అదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 2 వారాలకే 3,000 నుంచి 4,000 పెంచాడు పెన్షన్. మరి అది కూడా జగన్ ఖాతాలో వేయాలిగా. ఎందుకంటే 2 వారాల్లో ఈయన ఏం చేస్తుంటాడు? కాబట్టి పెంచింది అమలైంది నా ఖాతా, పెంచండి అమలు కానంతా జగన్ ఖాతా అంటే ప్రజలు హర్షించరు. తప్పించి కొలప్పూడి గారు చెప్తున్న దాంట్లో ఒక పాయింట్ కరెక్ట్. మనల్ని గెలిపించింది జగన్ కన్నా బెటర్ గా ఉన్నామని. అవును. కాబట్టి మనం జగన్ బెటర్ గా ఉందాం తప్ప ఆయన తిరిగితే బెటర్ కాదు కదా, చేస్తే బెటర్ కదా అనే పాయింట్ వాల్యుబుల్. కరెక్ట్. ఈ విషయంలో కొలప్పూడి చెప్పిన సందేశాన్ని తెలుగుదేశం పార్టీ తొందరగా వినాలి. సూపర్ 6 కూడా మేము అమలు చేయకపోవడానికి కారణం మనం చెప్పినంత సూటిగా మేము ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చాము అని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ చెప్పరు ఏ రాజకీయ పార్టీ కూడా. మేము హామీలు ఇచ్చాం, ప్రజలు విశ్వసించారు, అది చూస్తా ఉంటే ఆచరణ సాధ్యం కావట్లేదు, నేను అలాంటి పెద్ద హామీలు ఇవ్వాల్సింది కాదు అని రివ్యూ చేసుకోవాలి. కానీ ఇచ్చింది నా గొప్పతనం, ఇవ్వకపోయింది అని వాళ్ళ గొప్పతనం అంటే ఎట్లా? కాబట్టి మేము దూరంగా చూస్తే అమలవుతుందేమో అనుకున్నాము. దూరంగా ఏంటి? అశోక్ పురుషోత్తం రెడ్డి, చంద్రబాబు నాయుడు మనం దూరంగా రాజకీయాల్లో ఉండాలి, పవర్ లో ఉండాలి. 40 ఏళ్ళు రాజకీయం చేసిన వ్యక్తి దూరం చూసేదేంటి, దగ్గర చూసేదేంటి? 15 ఏళ్ళు చీఫ్ మినిస్టర్ అప్పటికే. అవును. 15 ఏళ్ళు అపోజిషన్ లీడర్. ఆయన తెలియదంటే ఏంటి? కాబట్టి అది కుదరదు. పైపించి 15 ఏళ్ళ ముఖ్యమంత్రి మీరు, ఏకంగా 5 ఏళ్ళ ముఖ్యమంత్రి మన జగన్ సాధ్యం కాదని అన్నాడు. అవన్నీ జనం చూస్తున్నారు కదా, అంత దారుణంగా మాట్లాడకూడదు కదా. కాబట్టి కొలప్పూడి గారు ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత మన వైఖరి మారాలి, మనం చేయగలిగింది చేసుకుంటూ పోవాలి, రాజకీయ విమర్శలు చేయాలి తప్ప అదే రోజువారీ పెట్టుకోకూడదు అన్న పాయింట్ అంప్లిస్లీ కరెక్ట్. ఆయన మార్గాన్ని తెలుగుదేశం కొనసాగిస్తేనే తెలుగుదేశానికి మంచిది. కాకపోతే అది ఎక్కదు, ఆ స్పృహ ఎక్కదు, ఎవరికి అధికారంలోకి ఎక్కదు. బట్ ఈ విషయంలో కొలప్పూడి చెప్పిన పాయింట్ కరెక్ట్. ఓకే. కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్, వైసీపీ నేతలకు సంబంధించి నిజంగానే వాళ్ళ అనారోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు పడుతున్నారు. కొడాలి నాని గారు కావచ్చు, అలాగే పెద్దిరెడ్డి గారికి సంబంధించి